వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి స్కాములు చేస్తారా అనిపించింది. మా హస్బెండ్కి తెలిసిన ఒక అబ్బాయి ఇలా అన్నయ్య సో అండ్ సో కంపెనీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, వాళ్ళు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇస్తూ ఉన్నారంట. ఏం కాదు, చాలా ఈజీ వర్క్, డైలీ ఒక 200 వరకు అమౌంట్ సంపాదించవచ్చు, అది కూడా ముందుకెళ్లే కొద్దీ ఇంకా ఎక్కువ సంపాదించడం అవుతుంది అని చెప్పారంట. ఇంట్లోనే ఉండొచ్చు, మొబైల్ నుంచే చేయొచ్చు అని చెప్పారంట. అయితే ముందే జాయిన్ అవ్వమని చెప్తే ఆ నెంబర్ డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేయమంటే అబ్బాయి ప్రొవైడ్ చేశాడు. చేసిన తర్వాత వర్క్ ఏంటని అడిగితే జస్ట్ రివ్యూస్ ఇవ్వడం మాత్రమే, మీకు మేము రోజు కొన్ని అసైన్ చేస్తాము కొన్ని కంపెనీస్ అన్నట్టు, వాటికి మీరు గూగుల్లోకి వెళ్ళి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి పాజిటివ్ రివ్యూ ప్రొవైడ్ చేయాలి. సో అలా మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత మేము ఇచ్చినవన్నీ టాస్క్ కంప్లీట్ చేస్తే ఒక 200 300 ఆ టాస్క్లను బట్టి మీకు ఫోన్ పే చేస్తామని చెప్పారంట. ఇంకా వీళ్ళు వచ్చేసి బానే ఉంది కదా, అంత సూపర్, ఇంకా డైలీ 200-300 ఈజీగా వచ్చేస్తాయి, 300 వచ్చినా పోనీ 200 వచ్చినా నెలకి 6000 రివ్యూలు ఇవ్వడం అంటే చాలా ఈజీ, ఆడుతూ పాడుతూ చేసేయచ్చు, భలే దొరికిందని స్టార్ట్ చేశారు. అయిపోయింది. ఆ రోజే ఈవినింగ్ కి 200 ఫోన్ పే చేశారంట. సో బానే ఉంది, అమౌంట్ కూడా బాగానే వేసేస్తున్నారు అన్న తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్నారంట. అది కూడా జాయిన్ అయిపోయిన తర్వాత ఆ గ్రూప్ లో డిస్కషన్స్ ఏంటంటే దీనిలో ఒక 6 లెవెల్స్ ఉంటాయని, ఆ 6 లెవెల్స్ క్రాస్ చేసిన తర్వాత 7th లెవెల్కి వెళ్ళిన వాళ్ళు అమౌంట్ పే చేస్తే దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము. లైక్ 1000 పే చేస్తే 1500 వస్తుంది, 1500 ఇస్తే 2000, 2000 ఇస్తే 2500, 2500కి 3, 3500కి 4, అలా ఇంకా పెంచుకుంటూ 80,000 వరకు ఉందన్నమాట. ఇంకా కావాలంటే నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చు. సో ఎంత పే చేస్తే దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వేసి ఇస్తున్నారంట. ఇచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టడం, మాకు వచ్చాయి అని చెప్పడం. సో వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడో వాళ్ళు అనమాట, ఇటు సైడ్ మన తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరు. సో అలా చూస్తే ఏంటి, ఎవరు ఎలా జరుగుతుంది ఏంటి, అసలు మన సైడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆ గ్రూప్ లో చెక్ చేసి చూస్తే అసలు మొత్తం అంతా ఆ పీపుల్ అంతా కూడా నార్త్ సైడ్ లా ఉన్నారంట. సో అలా డౌట్ వచ్చి అప్పుడు ఈయన మా హస్బెండ్ అప్రోచ్ అయితే ఆయన ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తే అదంతా ఫ్రాడ్, నువ్వు పర్టికులర్ అమౌంట్ పెట్టిన తర్వాత వాళ్ళ గ్రూప్ తీసేస్తే ఎవరిని వెళ్ళి క్వశ్చన్ చేస్తావు, అసలు ఇలాంటి వాటిల్లో మనం డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేయకూడదు, అసలు కరెక్ట్ కాదు, ఈ రోజుల్లో ఎవరు ఊరికనే డబ్బులు చెప్పు అని చెప్తే సరే అన్నయ్య నాకు తెలియలేదు అందుకే అడిగాను, థ్యాంక్స్ అని చెప్తే నా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయారు. సో అక్కడికి ఆ సిచ్యువేషన్ అయిపోయింది. కానీ మా హస్బెండ్ వచ్చి నాకు చెప్పిన తర్వాత అనిపించింది, అంటే ఇన్ని రకాలుగా మోసాలు చేస్తారా అని అనిపించింది అనమాట. అంటే ఒక వ్యక్తిని మోసం చేయాలని డిసైడ్ అయితే రకరకాల పందాలతో ముందుకు వస్తున్నారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక పెద్ద బూత్లా తయారైపోయింది ఇప్పుడు. సో చూడండి, ఇన్ని రకాలుగా మోసాలు జరుగుతాయి. కాబట్టి ఏ చిన్నది మన వరకు వచ్చినా గానీ ప్రతి దానికి రియాక్ట్ అయిపోకండి. ముందే మీరు క్రాస్ చెక్ చేసుకోండి, 1కి 10 సార్లు ఆలోచించండి. చెప్పాను కదా, మీకు తెలిసిన కొంతమందిని అడగండి. అలా అడిగితే మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూకి ఎదుటి వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూకి తేడా ఉంటది. మనకు అంతా మంచిగానే కనిపించవచ్చు, ఏదో పచ్చగా మెరలు వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది.